రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఒక కుల నాయకుడిగా పరిమితం చేయాలని చూస్తే సహించేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనను నిత్యం విమర్శించే కాపు నాయకులకు 12 ఏళ్ల తర్వాత సమాధానం చెబుతున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో మంగళవారం రాత్రి జిల్లా జనసేన సాధకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. తమ భావజాలు నచ్చితే మద్దతు తెలపాలని, లేకపోతే మౌనంగా ఉండాలని, అంతేకాని కులపరంగా దూషించడం సరికాదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. తనను ఒక కుల నాయకుడిని చేయాలనుకునే వారంతా ఏకాభిప్రాయంతో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని నిలబెట్టి వారి వెనుక ఉన్న కుల నాయకుల సాయంతో సీఎం అయిపోవాలని సవాల్ విసిరారు. కులం అనేది ఒక సామాజిక సత్యమని, తాము దాన్ని గౌరవిస్తామని చెప్పారు. ఇంకా ఎంతకాలం విమర్శిస్తారని నిలదీశారు. ఇకపై పనికిరాని విశ్లేషణలు, విమర్శలు చేస్తే బలంగా సమాధానమిస్తానని హెచ్చరించారు. విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. నువ్వు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి, గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి, ఇబ్బంది లేదు నాకు. కానీ కూర్చోబెట్టి పదే 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 మాట్లాడి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళు మీ గురించి చెట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైం. భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు గతంలో పార్టీలో ఉండి వెళ్లిపోయిన నాయకులపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీలోకి వచ్చి విశాఖ ఎంపీ స్థానంలో ఓడిపోయారని, ఆ తర్వాత తాను సినిమాలు చేస్తున్నాననే కారణంతో వెళ్లిపోయారని గుర్తు చేశారు. అలాగే తోట చంద్రశేఖర్ వారు పార్టీలోనే ఉండి ఉంటే రాజ్యసభ సభ్యులయ్యేవారేమోనని వ్యాఖ్యానించారు. తాను మాత్రం నాదెండ్ల మనోహర్ ను నాయకుడిగా పెట్టుకుంటానని, ఎవరేం చేస్తారో చేసుకోండని పవన్ స్పష్టం చేశారు. కులాల గురించి ఎవరైనా మాట్లాడితే సామాజిక మాధ్యమాల వేదికగా జనసేన సాధకులు ఘాటుగా స్పందించాలని ఆదేశించారు. తమ 20,000 మంది సాధకులు గొంతెత్తితే 5 కోట్ల మందిని నడిపే ప్రభుత్వ యంత్రాంగం భయపడాలని ఉద్ఘాటించారు. తాను సమాజంలో మార్పు కోసం ప్రయత్నించానే తప్ప కేవలం ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తన వ్యూహం వేరేలా ఉండేదని వివరించారు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈశ్వరులు ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు. పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసేవాడేమో. ఆ తెలివితే ల్యాక్ కాదు. నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాం చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఇది మీరు బలం పెంచుకునే సమయం, మీరు బలపడే సమయం, సమాజానికి ఊతం ఇచ్చే సమయం, దేశం తాలూకు భవిష్యత్తుకి మీరు రూపకర్తలు. సో మీరు నిలబడాలి అంటే, మీరు భావంతో గట్టిగా ఉంటే, మీరు నిలబడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు.
గుర్తింపు పొందాలని కొందరు ప్రముఖులు తప్పుడు విశ్లేషణలు చేస్తుంటారని ఒక ప్రముఖ విశ్లేషకుడు పొరపాటున మాట్లాడి ఉండొచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయనను అరెస్టు చేస్తామంటే వద్దని తానే సూచించానని, తమ పార్టీ తరపున కేసులు పెట్టవద్దని వదిలేయమని చెప్పానని వివరించారు. వాళ్ళ విశ్లేషణకి ఇంకా అర్థం పర్థం లేదు. అలాగే నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనలేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, పోన్లేండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని.